వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను విద్య. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమ కోసమే కలిసి పోటీ చేశాం. పంతాలకు పట్టింపులకు పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఈ మాటలు ఏపీ కూటమి నేతలు పదే పదే చెబుతున్న మాటలు. కానీ గడిచిన కొద్ది రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం దూరంగా ఉంటున్నారనే వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అయితే ఇటీవల వరుసగా జనసేన నేతలు తెలుగుదేశం పార్టీ గురించి చేస్తున్న కామెంట్స్ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి మేం పార్టీ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠంపై చూడటానికే జనసేన పార్టీ పుట్టిందంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంత ఓపెన్ గా మాట్లాడటం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? జనసేన శ్రేణుల్లో రగులుతున్న అసంతృప్తికి ఇది నిదర్శనమా అనేది ఇప్పుడు చూద్దాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్చిచ్చుల్లా వ్యాప్తిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు, నాయకుల త్యాగాలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాలను విస్తూపోయేలా చేశాయి. కాపు కాసేందుకో జనసేన పార్టీ పుట్టలేదని నానాజీ కుండ బద్దలు కొట్టారు. తమ ఏకైక లక్ష్యం కోట్ల మంది జన సైనికుల స్వప్నం ఒకటేనని, అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో చూడడమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశాన్ని కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ వచ్చింది. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుచుకొని కూటమి విజయానికి వెన్నుముకగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం ఉందా అంటే లేదనే సమాధానం చాలా చోట్ల వినిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల పంపకాలు, స్థానిక పనుల కేటాయింపు, అధికార బదిలీలో జనసేన ఎమ్మెల్యేలను, క్యాడర్ను టీడీపీ నేతలు డామినేట్ చేస్తున్నారన్న అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎం కే పరిమితం చేశారన్న ఆవేదన జన సైనికుల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు పంతం నానాజీ మాటల రూపంలో ఆ అసంతృప్తి ఒక్కసారిగా పెళ్లుబికిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం కూటమి పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యక్ష పద్ధతితో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేందుకు బిల్లులు తెస్తున్న వేళ క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు బగ్గుమంటే అది ఎన్నికల్లో కూటమి కొంప ముంచుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలతో కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా జనసేన కార్యకర్తలు మాత్రం నానాజీకి పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. చూసారుగా, టీడీపీకి కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు అన్న సింగిల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏపీ అధికార కూటమి పునాదులనే ప్రశ్నించేలా చేస్తోంది. మరి తన ఎమ్మెల్యే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి వివరణ ఇస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంతర్గత అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు? ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమా, లేక మెజారిటీ జనసేన నేతల మనోగతమా? రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తిరగబోతున్నాయో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాటి కనెక్ట్స్.